ఆప్యాయతలకు ఆహ్వానం పలుకుతోంది. తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగా హీరో ఐకమత్యం చూస్తే ఎవరికైనా ముచ్చట వేస్తోంది. ఈ ఫ్యామిలీలో ఏ ఒక్కరికి ఏ చిన్న కష్టం వచ్చినా మెగా ఫ్యామిలీ మెంబర్స్ అంతా మేమున్నాము అంటూ కదిలి వచ్చారు. అల్లు అర్జున్ అరెస్ట్ ఎపిసోడ్లో అచ్చం ఇదే జరిగింది. వీరి ఆప్యాయతల ముందు చిన్న చిన్న గొడవలు చిన్నబుచ్చుకున్నాయి. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ వార్త వినగానే మెగాస్టార్ చిరంజీవి వెంటనే కదిలి వచ్చారు. ఆయన భార్య సురేఖ, తమ్ముడు నాగబాబు కూడా అల్లు ఇంటికి చేరిపోయారు. ఇక అల్లు అర్జున్ కూడా తన ఫ్యామిలీతో కలిసి చిరంజీవి ఇంటికి వెళ్లారు. వీరంతా హ్యాపీగా ఒకే చోట చేరారు. ఈ సన్నివేశాలను చూసిన మెగా అల్లు ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. ఫ్యామిలీ గొడవలకు చెక్ పడినట్లేనని మురిసిపోతున్నారు. అల్లు అర్జున్ అరెస్టులో ట్విస్టులే కాదు, ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా కనిపించాయి. అయోమయంలో ఉన్న ఫ్యాన్స్ కి హ్యాపీ ఎండ్ దొరికినట్లయింది. ఏది ఏమైనా అల్లు అర్జున్ అరెస్టుతో మెగా అల్లు ఫ్యామిలీ కలయిక ఆత్మీయతకు అనుబంధాలకు అర్థాన్ని చాటి చెప్పింది. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఫిల్మ్ అసిస్టెంట్ ఎడిటర్ ఓం ప్రకాష్ గారు అందిస్తారు. ఓం ప్రకాష్ గారు చెప్పండి. నిన్నటి నుంచి మనం చూస్తున్నాము, చాలా మెగా ఫ్యామిలీకి మాత్రం ఒక రకమైనటువంటి ఆనందకరమైనటువంటి సంఘటనలే నిన్నంతా చోటు చేసుకున్నాయని చెప్పాల్సి ఉంటుంది. అంటే అరెస్ట్ కావటం అల్లు అర్జున్ అనేది ఒక బాధాకరమైనటువంటి అంశమే అయినా కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఇండస్ట్రీలో అంటే మెగా ఫ్యామిలీ కావచ్చు, అల్లు అర్జున్ అల్లు అరవింద్ ఫ్యామిలీకి కావచ్చు, వాళ్ళకి సినిమా రంగం అంతా కూడా ఒక దన్నుగా నిలబడి అందరూ కలిసికట్టుగా సంఘీభావం తెలియజేయడం ఏదైందో ఈ మధ్యకాలంలో అలాంటి సంఘటన అయితే జరగలేదు. ఆ రకంగా ఆ సంఘటన ఒక రకంగా సినిమా ఇండస్ట్రీ ఎంత అనుకుంటే ఒక బలంగా ఒక తాటి మీదకి రాగలదు అనేటువంటి దాన్ని అయితే నిరూపించింది. పెద్ద చిన్న అనే తేడా లేకుండా కె రాఘవేంద్రరావు మొదలు పెట్టుకుని జబర్దస్త్ లో ఉన్నటువంటి కమెడియన్స్ తో చేసినటువంటి అప్కమింగ్ హీరోలు సైతం అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళారు, అల్లు అర్జున్ కలిశారు, ఆయనకు ఒక రకమైనటువంటి సానుభూతిని అయితే తెలియజేశారు. అవన్నీ ఒక ఎత్తు అయితే అల్లు అర్జున్ స్వయంగా కారు డ్రైవ్ చేసుకుంటూ తన భార్యని, తండ్రిని, పిల్లల్ని తీసుకుని నిన్న మధ్యాహ్నం మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్ళి అక్కడ లంచ్ చేయటము, ఆ తర్వాత మళ్ళీ వెళ్ళి నాగబాబును కలవటము, ఇవి రెండు కూడాను ఒక రకంగా మెగా అభిమానులకి చాలా ఆనందాన్ని అయితే కలిగించినాయి. అంటే కొంతకాలంగా వాళ్ళు రెండు కుటుంబాల మధ్య కొంత గ్యాప్ అయితే ఏర్పడింది. ఇండైరెక్ట్ గా ఆ అభిమానులు ఈ అభిమానులు కొన్ని ట్వీట్స్ అయితే చేసుకుంటున్నారు. సోషల్ మీడియా వార్ అయితే జరుగుతుంది. వీళ్ళిద్దరి మధ్య దూరాన్ని మరింత పెంచాలని చెప్పి మధ్యలో వైసీపీకి చెందినటువంటి సోషల్ మీడియా వర్గాలు కూడా విపరీతంగా ప్రయత్నించినాయి. ఆ సందర్భంలో అసలు అంటే వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి గొడవ రోజు రోజుకి పెరిగిపోతుందేమో, ఇక కనిపించే అంటే సమీప భవిష్యత్తులో వీళ్ళు కలవరేమో అనేటువంటి ఒక సందేహాన్ని కూడా చాలా మంది వ్యక్తం చేశారు. అలాంటి నేపథ్యంలో నిన్న అల్లు అర్జున్ తనంతట తానుగా చిరంజీవి ఇంటికి వెళ్ళి కలవడము, ఆ తర్వాత ప్రధానంగా ఏంటంటే ఈ మొత్తం వ్యవహారంలో ఎక్కువ సోషల్ మీడియాలో జరిగింది రక్తంతా నాగబాబు గురించి. అంటే ఆయన ఏదైనా ఒక ట్వీట్ పెట్టి ఇది అల్లు అర్జున్ గురించే పెట్టారు, అల్లు అర్జున్కి నాగబాబుకి పట్టం లేదు అనేటువంటి ప్రచారం అయితే బాగా జరిగింది. అలాంటి సందర్భంలో చిరంజీవిని కలవడంతో పాటు ఆయన నాగబాబు ఇంటికి కూడా వెళ్ళి కలవడం అనేది మాత్రం చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగించింది. మామూలుగా అయితే ఏంటంటే చిరంజీవికి అల్లు అర్జున్కి ఎప్పుడు సహృద్భావ వాతావరణం ఉంటుంది వాళ్ళిద్దరి మధ్య కూడా. అతనికి నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత కూడా వెళ్ళాడు, చిరంజీవి ఇంటికి వెళ్ళాడు, కలిశాడు, ఆయన ఆశీస్సులు తీసుకున్నారు.
ఆయన కూడా ఎంతో ప్రోత్సహించారు. కానీ నిన్న వెళ్ళడము ఎట్ ది సేమ్ టైం నాగబాబు ఇంటికి కూడా వెళ్ళడం అన్నది మాత్రం చాలా మంది ఊహించినది. అంటే తగ్గేదేలే అని తెర మీద చెప్పినటువంటి అల్లు అర్జున్ కాస్త తగ్గి తన మామల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సపోర్ట్ ని లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి ఒక రకమైనటువంటి గైడెన్స్ ని తీసుకోవడం ఏదైతే ఉందో అది ఒక మంచి ఇది కరెక్ట్, ఇది కదా జరగాల్సింది ఇదే కదా అని చెప్పి అనుకున్నారు. నిజానికి అల్లు అర్జున్ అంటే చిరంజీవి కూడా ఎప్పటి నుంచో అభిమానము ప్రేమ అయితే ఉన్నాయి. అతను అరెస్ట్ అయ్యాడు అని తెలియగానే ఇమ్మీడియట్ గా షూటింగ్ ఆపుకొని ఇంటికి వెళ్ళారు. తన భార్యను తీసుకుని అల్లు అరవింద్ తోనూ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తోనూ చాలాసేపు మాట్లాడారు. ఆ తర్వాత అతను విడుదలైన తర్వాత సురేష్ వెళ్ళారు, మేనత్త ఆవిడెళ్ళి అతనితో మాట్లాడారు. ఇవన్నీ జరిగిన నేపథ్యంలో నిన్న అల్లు అర్జున్ వాళ్ళ ఇంటికే స్వయంగా వెళ్ళడము అన్నది, నాగబాబుని కలవడం అన్నది కూడా చాలా ప్రాధాన్యత సంతరిస్తుంది. కాబట్టి వీళ్ళిద్దరి మధ్య దూరాన్ని పెంచాలనుకున్న ఎవరైతే కొందరు ఉన్నారో వాళ్ళకి ఒక చెంప పెట్టేలాగా నిన్నటి సంఘటనలు జరిగినాయని చెప్పుకోవచ్చు వైష్ణవి. రైట్.